నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసొస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బావుంటుంది. ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా గురువుగారిని పర్సనల్‌గా కలవాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం, సెప్టెంబర్ మాసం? వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మంచి ఫలితాలుగానే గోచరిస్తుంది. హ్మ్. అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. హ్మ్. వీళ్లకు వృత్తి వ్యాపారమునందు స్థిరత్వం ఏర్పడుతుంది. హ్మ్. ఇంతవరకు స్థిరత్వం లేదా అని అనుకోవచ్చును. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంకా కొంత అనుకూలాలు ఏర్పడడం వలన బలముగా మాకు ఈ వ్యాపారం బాగా కలిసొచ్చింది, దీనివల్ల మాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో దాన్ని సుస్థిరం, ఇంకా మనం దీన్ని పటిష్టం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలతో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుందని దాని అర్థం. అలా అలాగే గృహమునందు శుభకార్యాలు చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. అలాగే విద్య ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు, అంటే విద్య చదువుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేటు ఉద్యోగం కావచ్చు, చిన్న చిన్న పని కావచ్చు. అంటే వాచ్మెన్ దగ్గర నుంచి కూడా ఉద్యోగమే కదా. మనం పెద్ద పెద్ద ఆఫీసర్ల ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు అనుకోవటానికి లేదు. చిన్న ఉద్యోగం దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా ఎవరైనా సరే వాళ్ళ పై అధికారులతో మెప్పు పొందటం, ప్రశంసలు పొందటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో. వీళ్ళు కరెక్ట్గా పనిచేయటం, అనుకూలవంతంగా చేసుకోవటం, చాలా బాగా చేస్తున్నాడు ఇతను అని ఒక మాట. వాళ్ళు ఏం కోరుకుంటారు, బాగా చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నా అంటే ఇంకా కొంచెం ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. అలా ప్రశంసలు అందుకోవటం అనేటువంటిది జరుగుతుంది గాక. అన్ని రకాల అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది ఇది. బంధుమిత్ర సౌఖ్యం అనేటువంటిది పెరుగుతుంది. బంధువులు మిత్రుల వలన రాక వలన కొంత సంతోషంగా సుఖముగా వాళ్ళతో మాట్లాడుతూ అనుకూలాలు ఏర్పరచుకొని ఒకరినొకరు సంతోషముగా ఉండటం జరుగుతుంది గాక. అలాగే ఈ రాశి వాళ్లకు స్థిరాస్తి అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. అంటే స్థిరాస్తి వలన ఏదైనా లోన్ పెట్టి డబ్బులు తీసుకోవడానికి కానీ, ఇన్నాళ్ళ నుంచి అది ఉంటే బాగుండే, నాకు కాస్త డబ్బులు వచ్చేటివి అని అనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితంగా అది అనుకూలించటము, పెట్టుకో తీసుకో అని చెప్పేసి ఇవ్వటము కానీ, లేదా అమ్ముకోవటము, ఉన్నది ఏదో కాస్త ఉన్న దాంట్లో కొద్దిగా ఒక భాగం అమ్మితే డబ్బులు రావటం కానీ, ఇలా అనుకూలముగా జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చిరకాలము నుండి ఎప్పటి నుంచో కోర్టులో ఉండేటువంటివన్నీ కూడా ఈ రాశి వాళ్లకు అనుకూలముగా ఏర్పడుతుంది. అనుకూలవంతమైనటువంటి నిర్ణయం రాబోతుంది అనేటువంటిది స్పష్టముగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయా పనుల వల్ల అవి జరుగుతూ ఉండేటువంటి దానివల్ల మళ్ళీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటివి గురుగారు చెప్పారే రాలేదే అంటే, ఆ ఔన్నత్యాన్ని బట్టి ఒకటి వస్తుంది అంటే ఒకటి ఏదో వేరేటి ఉంటాయి అనుకోండి, కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి వాటిల్లో నాకు వస్తుందిలే అని అనుకుంటే అలా కాదు. ఏదైనా బెయిల్ వచ్చేది ఉంటే బెయిల్ రావడం కానీ, లేదా ఎప్పటి నుంచో స్థిరాస్తి విషయాల్లో ఉండేది వీళ్లకు అనుకూలవంతముగా తీర్పు రావటం కానీ,
ఏదన్నా ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగాలు కోర్టులో ఉండి మాకు మళ్ళీ అది కావాలి, సస్పెండ్ అయ్యి అట్లా చేసుకునేటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా చేరుకోపు అని చెప్పి రావటం కానీ, ఉమ్, ఇట్లాంటివి అనుకూలవంతమైనటువంటివి అనేక రకాలు ఉంటాయి కోర్టువి అంటే. ఉమ్, వాటిల్లో ఇలాంటివన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా ఉన్నాయి గాక. ఉమ్, అలాగే దూర ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఉమ్, దూర ప్రయాణము చేస్తున్నారు అనేటప్పటికీ ఎవరైనా ఒకరు తోడు ఉంటే మంచిది. ఇబ్బందులుంటాయి అని కాదు. ఉమ్, ఏదో కొంచెం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది ఏదైనా మనము మంచే చెప్పాలి ఎప్పుడూ కూడా చెబుతున్నప్పుడు. ఉమ్, జాగ్రత్తలు సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతుంది ఉమ్. అని తెలియజేస్తున్నాను. ఇది ఈ రాశి వాళ్లకు ఈ విధముగా ఉంటుంది ఈ మాసం. ఓకే. ఎలాగో మాసం అంతా చాలా చక్కగానే ఉంది కాబట్టి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం కూడా చెప్పండి గురువు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఏ దైవాన్ని వీళ్ళు ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఈ మాసం అంతా కూడా మేలు జరుగుతుంది గాక. ఉమ్, దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము దిక్కు మినహా అన్ని దిక్కులు వీళ్ళు బాగా కలిసి వస్తాయి వీళ్ళకు. ఉమ్, ఇక దుస్తులు వేసుకోవటము ఏది వేసుకుంటే మంచిది అని ఆలోచన చేసినప్పుడు బూడిద రంగు కానీ ఉమ్. మెరూన్ కలర్ కానీ వేసుకుంటే వీళ్లకు పనులు సక్రమంగా నెరవేరుతాయి గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వృషభ రాశి వారికి కూడా చాలా బాగుందండి మాసం అంతా కూడా. మీకు కాస్త ధైర్య సాహసాలు కానీ ఎక్కడైనా మనం పని జరగట్లేదని మీకు అనిపించినా చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అలాగే మీరు రంగుల విషయానికి వస్తే బూడిద రంగు అంటే యాష్ కలర్ కానివ్వండి, మెరూన్ కలర్ కానివ్వండి ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తరం దిక్కు మినహా మిగిలిన 3 దిక్కులు మీకు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని కలిసి పర్సనల్గా మీ జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.